ప్రముఖ వ్యక్తి లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత ఆయన మాట్లాడుతూ దర్శకులు, రచయితలు అసలు విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న భావాలు సినిమాలో చూపించడాన్ని ఆయన తప్పుపట్టారు. యువతను తప్పుదోవ పట్టించేలా ఈ సినిమా ఉందని, అందులోని కొన్ని అంశాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ఓటు హక్కు అనేది చాలా విలువైంది. ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తప్పులు ఉంటాయి, కానీ వాటిని పూర్తిగా అసహించుకోవడం, అవమానించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఇక రామ్ చరణ్ పాత్ర విషయంలో కూడా ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ పోషించిన పాత్ర ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. ప్రజాప్రతినిధులను, ఎన్నికలను, వ్యవస్థను కించపరిచేలా పాత్రను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఓటు హక్కును చిన్నచూపు చూపడం ఎంత ప్రమాదకరమో యువత అర్థం చేసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో గౌరవం ఇవ్వడం, తీసుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారితీశాయి. గేమ్ చేంజర్ సినిమా మాత్రమే కాకుండా అందులోని పాత్రలు, కథా కథనాలు కూడా ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపించేలా ఉన్నాయా అనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. సినీ ప్రియులు, రాజకీయ విశ్లేషకులు ఈ విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి గేమ్ చేంజర్ సినిమాపై వచ్చిన విమర్శలకు చిత్ర బృందం ఎలా స్పందిస్తారో చూడాలి.